ఈరోజు మీనరాశి వారికి విద్యార్థులు సమయాన్ని కనుక సరిగ్గా వినియోగించుకుంటే ఈరోజు చదువుతో పాటుగా మంచి అలవాట్లు కూడా వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటారు. క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అలాగే మీ అప్పులను తగ్గించేటటువంటి ఉపాయాలు లేదా డబ్బులు సంపాదించడానికి తాపత్రయము బాగా పెరుగుతాయి. ఈరోజు ఈ ప్రస్తుతం ఆనందం కన్నా రాబోయే రోజుల్లో నేను ఎలా బాగుండాలి అనేటటువంటి దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. ముఖ్యంగా మీ పిల్లలు మీకన్నా గొప్పగా ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళకి సంస్కారం నేర్పడం కానీ వాళ్ళని ప్రయోజకులు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం బాగా డబ్బులు పోగు చేసి వాళ్ళ విలాసాలకి వాళ్ళ సంతోషాలకి డబ్బులు ఖర్చు పెడతారు. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి. ఆభరణాలు కొంటారు, వాహనాలు కొంటారు, భూములు కొంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం నేను ఈ పని చేయడం వల్ల నాకు ఎంత లాభం అని ఆలోచిస్తూ పనిచేస్తారు. ఉద్యోగస్తులు కూడా టార్గెట్లు, డెడ్లైన్లు అన్నీ కూడా కంప్లీట్ అవ్వగలుగుతాయి. స్త్రీలు ముఖ్యంగా భర్తతోటి ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకి సాయంకాలం సమయంలో ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. మీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.